హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదైంది. కొద్దిసేపటి క్రితం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ అనూహ్య నిర్ణయం ఏంటని ఆరాధిస్తే కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నరసరావుపేట పరిధిలోని కొంతమంది అంటే వైసీపీ ఎంపీలు పెదకూరపాడు మరికొంతమంది ఎమ్మెల్యేలు పోయి ఆయనను కలిసే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు వస్తున్నారని తెలిసి ఈలోపే ఆయన పార్టీకి తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిసింది. నిజానికి అంటే గత ఎన్నికల్లో ఆయన 153,978 ఓట్ల తేడాతో భారీ మెజార్టీతో వైసీపీ గాలిలో జగన్ హవాలో అనూహ్య విజయం సాధించాడు లావు శ్రీకృష్ణదేవరాయలు. విజ్ఞాన సంస్థలకు చైర్మన్ అయిన లావు రత్తయ్య కొడుకు. నిజానికి నరసరావుపేటలో చాలామంది దిగ్గజాలు పోటీ చేసి అక్కడి నుంచి విజయం సాధించారు. రాయపాటి సాంబశివరావు, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి లాంటి కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి, నేదురమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి దిగ్గజాలందరూ నరసరావుపేట నుంచి గెలిచారు. అట్లాంటి స్థానం నుంచి ఒక యువకుడిని బరిలో దింపి గెలిపించిన చరిత్ర వైఎస్ జగన్కు దక్కింది గత ఎన్నికల్లో. అయితే అట్లాంటి స్థానం నుంచి ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడం ఏంటన్నది రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద కుదుపుకు కారణమైంది. నిజానికి తెర వెనుక కారణాలు ఏంటని ఆరాధిస్తే నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి ఈసారి వైఎస్ జగన్ కొన్ని సామాజిక సమీకరణల నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కీలక వ్యక్తికి ఆ సీటును కేటాయించేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని కృష్ణదేవరాయలకు కూడా వైఎస్ జగన్ చూచాయగా తెలియజేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అంటే గత 15 రోజులుగా ఆయన టీడీపీతో టచ్లోకి వెళ్ళడం, ఆ పార్టీ నుంచి నరసరావుపేట ఎంపీగా అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన వైసీపీ నుంచి క్విట్ అయ్యేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. అయితే ఇవాళ కొంతమంది అంటే జగన్ తరఫున రాయబారం తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఇక వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా రాజీనామా చేసినట్టు తెలిసింది. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అసలే కోస్తాంధ్రలో ఉత్తరాంధ్రలో జనసేనతో పొత్తుల నేపథ్యంలో ఆయన అంటే ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. నిజానికి ఈయనకు అంటే సీటు నరసరావుపేట నుంచి నిరాకరించిన గుంటూరు ఎంపీగా పోటీ చేయమని చెప్పి వైఎస్ జగన్ ఆదేశించినట్టు సమాచారం. అక్కడి నుంచి గల్లా జయదేవ్ అంటే గుంటూరు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న గల్లా జయదేవ్ త్వరలోనే వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఆయనను అసెంబ్లీకి కానీ లేదంటే రాజ్యసభకు కానీ పంపించే వీలున్న నేపథ్యంలో గుంటూరు స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పి వైఎస్ జగన్ ఆదేశించినా దాన్ని ఆయన పెడచెవన పెట్టినట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో నరసరావుపేట రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. ఇకపోతే గత కొన్ని రోజులుగా అంటే వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు అంటే పార్టీ కన్ఫ్యూజన్లో ఉంది, పార్టీ క్యాడర్ కన్ఫ్యూజన్లో ఉంది. ఈ నేపథ్యంలో తాను పార్టీలో కొనసాగడం ఇక ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని భావించి కొద్దిసేపటి క్రితం ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కర్నూలు, మచిలీపట్నం సంబంధించిన ఎంపీలు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఈయన థర్డ్ వికెట్ అనమాట. ఇదే దారిలో మరికొంతమంది ఎంపీలు కూడా వైసీపీ నుంచి క్విట్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితి. చూద్దాం మరి దీనికి సంబంధించి అంటే నరసరావుపేటలో దిద్దుబాటు చర్యలకు సంబంధించి వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. చూద్దాం మరి ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.